గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. తెలియదు ఒక్కటే వ్యూస్ బాగా పోవాలి, అదొక్కటి చాలు. ఇంకా అరే పెట్టిండు, అది ఏ ఆయన కండిషన్ ఫుల్ తాగిండు. ఆ వీడియోలో వెనకలా చెప్తున్నారు, మనం చిన్నగా వింటే ఇట్లా చెప్పు అని పక్కన చెప్పిస్తారు. అరే ఇదేదో ఫేక్ ఉందని ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా, ఆలోచించలే. అప్లోడ్ చేసేసిరిగా, ఫీజులు ఇట్లా ఎగిరిపోయినాయి. ఆహా ఇదంతా కుట్రా. ఆ వీడియో చేయించిన వాళ్ళు నాకు తెలుసు, ఆ వీడియో చేసినందుకు మా అయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఇచ్చిరంట ఆ వీడియో చేయడానికి. అంటే నా మైండ్ మొత్తం డైవర్ట్ చేసేయాలి, ప్రచారంలో ఉండకుండా. కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తియే, పేరు చెప్పగలుగుతాను చెప్పను, ఆల్రెడీ భయపడ్డాడులే గాని ఇక నేను ఏమనను. సరేలే, వాడి పాపం వాడికి. ఎప్పుడు నాన్నతో ఎప్పుడు నువ్వు చివరిగా మాట్లాడినావు? నేను మాట్లాడు ఒక 3.5 years అవుతుంది. అంటే నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా వేరే ఆమెతో ఇట్లా కొంచెం చేస్తుంటే చాలా పెద్ద గొడవ అయినది. అయితే అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడి అంత అయ్యేసరికి తర్వాత నాకే మాట్లాడాలనిపించాలి. అంటే 3.5 years తర్వాత వీడియో ద్వారా మళ్ళీ నాన్న చూసినాను. అంటే ఇంటికి వస్తుండే కానీ ఇక నేను ఉంటే ఆర్గ్యుమెంట్, ఇంక ఇట్లా గొడవ పడుతుంటే మా మమ్మీని తిడుతుంటే నేను ఉండలేను. కంటిన్యూగా తిడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? నాకు ఉన్నదే మా అమ్మ ఒక్కటి, మా అమ్మని కంటిన్యూగా తిట్టడం ఇట్లా చేస్తుంటే నాకు బాధ అనిపించేది. ఇక మా నాన్న ఉంటే అమ్మ నేను ఉంటే మా అమ్మని తిడతాడు, ఇది గొడవ అవుతుందని సైలెంట్ దూరం ఉండేదాన్ని. ఇంకా తర్వాత అయినా కానీ నేను ఈ ప్రచారానికంటే ముందు ఒక 3-4 months కూడా నాకు బాధ అనిపించింది. రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని తిని అడుక్కుంటున్నాను తెలిసి ఇంటికి దొరికొచ్చుకున్నా. నేను చింటూతో వాయిస్ రికార్డింగ్ ఉంది, కావాలంటే మీకు పెట్టిస్తా. ఇప్పుడు నేను గ్యామ్లింగ్ ఆడుతున్నా అనుకోవడానికి కూడా అందులో ఏ డేట్ కు మనం రికార్డ్ చేసినాం అనేది డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏ నెల, ఏ డేట్ కి, ఏ రోజు, ఏ టైం అనేది ఉంటుంది. సో ఫోన్ చేసి శ్రీశైలంలో బిచ్చం అడుక్కుంటుండంట, 7 పట్టుకరా అంటే మెంటల్ మంచిగా లేదంట. అప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడే కొట్టిండ్రు మా తమ్ముడు. వద్దురా చింటూ, ఎన్ని రోజులు ఉన్నా మన నాన్నకు మనగాలి, కనీసం చచ్చిపోయిన రోజు మట్టేనికినన్నా ఉండాలి కదా. చచ్చిపోతే ఈయన ఎవరో తెలియకపోతే ఎన్నో మున్సిపాలిటీలు తీసుకుపోయి పడేస్తారు. వద్దు, మా నాన్న మనకు ఉండాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 1 month రెస్ట్, కంటిన్యూగా నాన్ వెజ్, చికెన్, మటన్ పెట్టి ఒక మంచిగా దిట్టగా అయిన తర్వాత మళ్ళీ తన్నిండు పోయిండు, మళ్ళీ పోయిండు, మళ్ళీ గల్లలో ఉన్న పైసలు తీసిండు, గిరాకీ పైసలు తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు అంటూ, తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు. సో అమ్మ విషయానికి వస్తే నేను అమ్మతో కూడా మాట్లాడడం జరిగింది. సో తను ఒక్కతే మిమ్మల్ని చూసుకుంటున్నట్టుంది. ఆమె ఒక్కతే చూసుకుంటుంది మమ్మల్ని. అది కూడా నాకు ఏం బాధ అనిపించాలి అన్న. అసలు నేను అంత టైర్డ్ అయినా కానీ ప్రతి ఒక్కరు మామూలుగా కొంతమంది చిన్న ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చిర్రు, వాళ్ళు టైం చేయకూడదు వేస్ట్ అని. నేను మస్తు ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకు కూడా రుణపడే ఉంటాను. వాళ్ళు నన్ను ఇంత హైలైట్ చేసిండ్రు. వాళ్ళంటే సరే నా గురించి బ్యాడ్ చేసినా నాకు వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడే ఉంటా. వాళ్ళకే అనిపించాలి మనసులో, అరే ఇంత మంచిగా దాన్ని ఇట్లా చేసినాం కదా అని. సో మా నాన్న గురించి ఇంకా క్లారిటీగా తెలియక సో అదేదో వాళ్ళు పెట్టేసిరు, తెలుసుకొని ఎప్పుడొకప్పుడు వాళ్ళే డిలీట్ చేసేసుకుంటారు. ఓకే, దీని తర్వాత కూడా ఇంకొక పెద్ద మచ్చన పడ్డది పైన చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది? సో బర్రెలక్కకి పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారో, సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సో అదొక్క మచ్చ, అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సమాజంలోకి ఏం చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి వచ్చిన. మళ్ళీ సేవలో తప్పు ఉంటే మాట్లాడగా నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చిన, నిరుద్యోగం అనేది ఉండకూడదు, నాలాగే ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇంకెప్పుడైనా నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి, సమాజానికి సేవ చేయాలి. నేను ఎన్నో అనుభవించిన, నా ఏజ్ 26 ఏళ్ళు, కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నేను తీసుకున్న అడుగులో నా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు, పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు. నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా, ఏడ తిన్నా, రాత్రి పోయినా కానీ ఏడ వండుకుని ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు, చెప్పలేము. మా తమ్ముని కొట్టాడు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది? అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడినా అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తి చూపి, నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి. సో ఈ ప్రచారాలు చేసింది, ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే.
అంటే అక్కడ అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో బైట్స్ లో మనం చూస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తున్నా వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను. ఒక ఆమె నా గురించి చెప్పింది, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో. హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది. హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదులని హౌజ్లో ముంచింది తలకాయ. మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు? ఆమె చెప్పుకోవాలి కదా, నా మొగని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోవాలి కదా. నా విషయాలు బయట పెడుతుందే, ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగన్ని హౌజ్లో ముంచిన, పక్షవాతం వచ్చింది, సేవ చేయడానికి శాతగాక హౌజ్లో ముంచిన సంపుదాం అనుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి నన్ను దన్నీరు, నా మొగని నీళ్ళకి ఇలా తీసిరని చెప్పుకోవచ్చు కదా. మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నుంచి బర్రెలక్క అని చెప్తున్నారు. మరి చేస్తున్నా అదే కదన్నా. అందుకే కంటిన్యూగా ఇప్పుడు నాకు అంత అనుభవం లేదు అనేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నన్ను అన్నారు నీకు అనుభవం లేదు అని. ఈ ఎంపీ ఎలక్షన్ లో అలాంటి మాట రాకూడదు అనేది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది మేధావులను కలుస్తూ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అనేది నేను కంటిన్యూస్ గా ఇప్పటికి నేను ఎప్పటి నుంచి అయినా అన్న నేను చదువుకుంటున్న టైంలో అయినా మధ్యాహ్నం తిని కాసేపు ఒక అర్ధగంటనైనా పడుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎలక్షన్ నిలబడి నుంచి ఈ రోజు వరకు కనీసం 6 గంటలు 5 గంటలు నిద్ర కంటే ఎక్కువ పోతలేను. పొద్దుగాల లేస్తే రాత్రి ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. అంటే కలుస్తూనే ఉన్నా కంటిన్యూగా. నాకు ప్రచారంలో సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కలవడం, వాళ్ళకు నేను చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ రోజు టైం లేకున్నది. ఆ రోజు చాలా మంది కొంతమంది నా ఫేస్ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక చాలా మంది ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వీడియోల రూపంలో ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఇంకా ఏంటి అంటే కొంతమంది అన్న నేను నెంబర్ ఇచ్చిన నాకు హెల్ప్ చేయండి అని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోల ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని నా నెంబర్ పెడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకూడదు. నేను చెప్తున్నా నా నెంబర్ అంతా పోయింది. సో ఏది వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు, గలీజ్ ఫొటోస్, వీడియోస్ ఏమేమో షేర్ చేస్తున్నారు. సో వాట్సాప్ మెసేజ్ చూడడం కూడా బంద్ చేసిన. సో ఒక అమ్మాయిని నేను మెయిన్ అసలు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మాయినైతే అమ్మాయినే కదా. సో ఒక అమ్మాయిని అయినప్పుడు ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి, కొంతమంది సూపర్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఓన్లీ వ్యూస్ పరంగానే ఏ థంబ్నెయిల్ పెట్టినా అవసరం లేదు, వ్యూస్ పోవాలి, నాకు హైలైట్ కావాలి. సో ఇక్కడ కొన్ని విషయాలలో వ్యూస్ అనేది ఇంపార్టెంట్, కొన్ని విషయాలలో అమ్మాయి లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా శిరీష కేసు పెట్టినా కేసు పెట్టినా ఎందుకు పెట్టద్దు చెప్పు. నేను వాస్తవాలే రాష్ట్రంలో కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన శిరీష కేసు పెట్టింది అని చెప్పి కూడా వింటున్నాను. కొన్ని ఛానల్స్ కాదు, ఒక ఛానల్ పైన పెట్టిన. సో ఆ ఛానల్ కూడా దేనిపైన పెట్టిన ముందు క్లారిటీ అనేది ఇస్తా. సో ఇన్ని వీడియోస్ మా ఫాదర్ వీడియో పెట్టిన నేను ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదు. చూస్తే నేను ఏడ వీక్ అయిపోతాను, నాకు అవసరం లేదు. ఎవరు పెట్టేది వాళ్ళు. మా ఫాదర్ వీడియో పెట్టిన కింద కామెంట్స్ చదవండి, ఒక్కటి నెగిటివ్ లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కొడదామని చూసిరంట మొన్న తెలకపల్లి గ్రామంలో. ఇట్లా బర్లకోల ఫాదర్ అంటే సంథింగ్ ఎవరెవరు అరే పట్టుకొని రా వీని బిడ్డనే బ్లేమ్ చేసిన అనేసి ఏదో బెదిరింపులు వచ్చినాయని నాకు తెలిసింది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. సో ఏదైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, సరే నేను ఏదైనా చిన్నదాన్ని, సరే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, నాకైతే ఇది ఎక్కువ చాలా పెద్ద ఇంటర్వ్యూలు అయితే కాదు, ఎంత చేసినా చిన్న ఇంటర్వ్యూ అంటే తక్కువ కౌంటింగ్ అనమాట నా ఇంటర్వ్యూస్. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని తీసేసారు, నా చెల్లి లాంటిదో నా అక్క అట్లా అనుకోవాలి. కానీ ఏదో దాన్ని హైలైట్ చేసి అట్లా మాట్లాడి నా లైఫ్ స్పాయిల్ చేసి ఇంకా మస్తు లైఫ్ ఉంది నాకు. నెక్స్ట్ ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ ఎలాంటిది ఉండొద్దు అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ అనేవి కొన్ని ఉండకూడదు. నెక్స్ట్ ఎప్పుడు బర్రెలక్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నా, కొంచెం సమాజ సేవ చేసుకుంటా, సమాజ సేవ చేసుకొని పెళ్లి చేసుకుంటా. సో ఎమ్మెల్యేగా ఆల్రెడీ పోటీ చేసినావు, అయిపోయింది. నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేస్తా అంటున్నావు, తర్వాత ఎమ్మెల్సీ కూడా పోటీలో ఉండబోతుందా? ఉంటా కన్ఫర్మ్ గా, తగ్గనన్నా. ఎందుకు నేను పోటీ చేయొద్దా? డబ్బు లేకుంటే రాజకీయంలోకి రావద్దా? ఏ డబ్బు లేదని నేను బాధపడ్డానో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి తోచినంత 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అంటే నేను ఒక మంచి పని చేస్తున్నా కాబట్టి ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను.
ఇంకొంతమంది అన్న నేను వేరే వేరే ప్లేస్లకి వెళ్ళినప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తుంది అంటారు. చిల్లర రాజకీయాలు చేస్తుంది అని నాకు అంటారు, ఇండైరెక్ట్ అంటారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఉద్ర రాజకీయాలు చేస్తారు అనేసి అంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణలో కొన్ని వేల మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, గవర్నమెంట్ నోటిఫికేషన్ సరిగ్గా రాలేదని, కొన్ని పేపర్ లీకేజ్. అప్పుడు వీళ్ళేం రాజకీయాలు చేసిరు, మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటే బజ్జీల బండి ఇక్కడ బజ్జీలు తినుకుంటా, పానీపూరి బండి ఇక్కడ పానీపూరీలు తినుకుంటా, ఛాయల షాపుల ఇక్కడ ఛాయలు తాగుకుంటూ తిరిగిరా. నన్ను అంటారు కదా చిల్లర రాజకీయాలు, ఉద్దర రాజకీయాలని. నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఇన్ని లక్షల మంది బతుకుతున్నప్పుడు నోటిఫికేషన్ కరెక్ట్గా వేయని వాళ్ళని క్వశ్చన్ చేయడంలో లేని ధైర్యం నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేను ఒక చిన్న ఏజ్ అమ్మాయిని, ఒక అమ్మాయిని అయ్యుండు ఇన్ని తట్టుకొని నిలబడ్డప్పుడు నన్ను క్వశ్చన్ చేసేది, నన్ను క్వశ్చన్ కాదు చేయాల్సింది, పైన వాళ్ళని క్వశ్చన్ చేయి. ఏదైనా పర్ఫెక్ట్ లేకుంటే పర్ఫెక్ట్ అయ్యమని క్వశ్చన్ చేయి, నాకు కాదు చెప్పాల్సింది. అయితే ఇంకోటి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ కి రాని డిపాజిట్ కూడా రాలేదు, బర్రెలకి బాగా ఓట్లు వచ్చినాయని చెప్పి కూడా కంపారిజన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని. సో దాన్ని మీరేమంటారు? కంపారిజన్ చేస్తున్నారు అంటే ఆయన పవర్ అనేది నా పవర్ నాది, ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటది. అట్లని నా విషయంలో ఆయనను తక్కువ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఆయన అభిమానం ఆయనకుంటది, నా అభిమానం నాకుంటది. ఇక కొంతమంది ఇక చేస్తుంటారు అన్నయ్య, కానీ సార్ పట్టించుకోడు. సో చూస్తున్నాం వీడియోలు, అక్కడ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కూడా బర్రెలక అని చెప్పి కొన్ని సభలలో కూడా నీ పేరు చెప్పడం జరిగింది. సో అప్పుడు విన్నాం, అది హ్యాపీగానే అనిపించింది మాట్లాడడం. ప్రతి ఒక్కరు నన్ను గుర్తించిరు కదా, పవన్ సారు నన్ను గుర్తించిండు, జగన్ సార్ నన్ను గుర్తించిరు, చాలా మంది మల్లాడి సార్ కానీ, జేడీ సార్, ఈ ఐలయ్య సార్ కానీ, వీళ్ళందరూ నన్ను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో తెలంగాణ రాజకీయాల్లో కూడా బర్రెలకు ఒక సంచలనం అయిపోయింది. సో రీసెంట్ గా కొత్త ప్రభుత్వం వచ్చింది. సో 6 గ్యారెంటీలు అనుకుంటా కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ముంగటికి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అయిండు. సో నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన మీకు? ఫస్ట్ నమ్ముతామన్నా, తర్వాత ఎట్లుంటది అనేది